ముఖేష్ అంబానీ అపర కుబేరుడు. ఆ ఇంట్లో ఏ ఈవెంట్ జరిగినా వారి స్థాయికి తగినట్లుగానే దర్పంగా, గ్రాండ్‌గా ఉంటుంది. ఎంగేజ్‌మెంట్‌లు, వివాహాలు జరిగితే ఆ రిచ్‌నెస్‌ను వర్ణించడానికి మాటలు కూడా చాలవు. ఆ సెలబ్రేషన్సే కాదు, అంబానీ భార్య నీతా అంబానీ కట్టుకునే చీరలు, ధరించే నగలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు వీరి ముద్దుల కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లోనే నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆమె ధరించిన చీరలు, నగలు ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఆ విషయాలేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నీతా అంబానీ ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ముఖేష్ అంబానీ భార్యగానే కాకుండా రిలయన్స్ సహా సారథిగా సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది ఈమె. దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్త స్థాయికి ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఇక నీతా లైఫ్ స్టైల్ ఎంతో లగ్జరీగా ఉంటుంది. ఆమె ప్రతి రోజు ఉదయం జపాన్ పురాతన క్రోకరీ బ్రాండ్ నెరోటిక్ కప్పులు టీ తాగుతారు. ఆ కప్పు ధరే 3,00,000 ఉంటుంది. అలాగే నీతాకు నగలంటే ఎంతో ఇష్టం. బంగారం, వజ్రాభరణాలు రెండింటిని ధరించడానికి ఇష్టపడతారు. ఆమె దగ్గర కోట్ల ఖరీదు చేసే నగలు ఉన్నాయి. నీతా వద్ద ఎన్నో బ్రాండెడ్ వాచ్‌లున్నాయి. ఒక్కో వాచ్ ధర 2,00,000 పైగానే ఉంటుందంటారు. ఇక నీతా అంబానీ ఒకసారి ధరించిన చెప్పులు మరోసారి వేసుకోరు. మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే 2 ఏళ్ల క్రితం జరిగిన తమ కుమార్తె వివాహానికి నీతా ఏకంగా 40,00,000 విలువైన డిజైనర్ చీరను ధరించారు. ఏకంగా 36 మంది మహిళా కళాకారులు సంవత్సరం పాటు ఆ చీరను తయారు చేశారు. ఈ చీర గిన్నిస్ రికార్డ్ బుక్‌లో కూడా చోటు దక్కించుకుంది. ఇలా నీతా వద్ద ఖరీదైన పర్సులు, లగ్జరీ కార్లు, కాస్ట్‌లీ గడియారాలు ఇలా ఎన్నో ఉన్నాయి. మరి మామూలు రోజుల్లోనే ఇంత లగ్జరీ లైఫ్‌ను మెయింటైన్ చేసే నీతా అంబానీ తన ముద్దుల కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఇంకెంత హల్చల్ చేస్తారో కదా! అందుకే మరి తన స్టేటస్‌కు తగ్గట్లు నీతా అంబానీ భారీ రిచ్‌నెస్ ఉట్టిపడేలా జ్యువెలరీని, సారీస్‌ను ధరించారు. ఇవి వేడుకలకు హాజరైన అతిథులందరి చేత జస్ట్ లైక్ ఎ వావ్ అనిపించుకున్నాయి. ఇక నీత ధరించిన ఈ ఆభరణాలు, దుస్తులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మార్చి 3, 2024న అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో జరిగే చివరి ఈవెంట్ కోసం నీతా అంబానీ చేనేత కాంచీపురం చీరలో స్పెషల్ లుక్‌లో మెరిశారు. రిలయన్స్ లగ్జరీ రిటైల్ బ్రాండ్ స్వదేశ్ సహకారంతో యెస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దీన్ని రూపొందించారు. చీరలో స్కాలోప్డ్ బోర్డర్లపై క్లాసిక్ ట్రెడిషనల్ జర్దోసి వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక స్లీవ్లపై ప్రత్యేకమైన గోటా వర్క్ ని కలిగి ఉన్న మ్యాచింగ్ బ్లౌజ్ ఈ చీరకు అదనపు అందాన్ని తెచ్చిపెట్టింది. సన్నని ఐలైనర్ స్ట్రోక్లు, న్యూడ్ లిప్స్టిక్ కి ఎరుపు రంగు బూందీ, లూజ్ గా వదిలేసిన హెయిర్ తో నీతా తన సిగ్నేచర్ లుక్ ని మెయింటైన్ చేశారు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో నీతా లుక్స్ చూస్తే అందరూ ఆదరహో అనేంతలా తన ఫ్యాషన్ అండ్ స్టైల్ తో మెస్మరైజ్ చేశారు నీతా అంబానీ. ఇక తన కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో, తన కుమారుడి వెడ్డింగ్ వేడుకల్లో ధరించిన నగలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అనంత్ అంబానీ హస్తక్షర్ ఈవెంట్‌లో నీతా అంబానీ చాలా ఖరీదైన నగలు ధరించి తమ స్టేటస్ ఏంటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. అందులో ముఖ్యంగా నీతా అంబానీ ధరించిన ఓ స్పెషల్ నెక్లెస్ విలువ దాదాపు 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఉంటుందట. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంబానీల లైఫ్ స్టైల్ ఇంత రిచ్‌గా ఉంటుందా అని కొందరు అంటుంటే, నీతా అంబానీ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి అంటూ కామెంట్లు పెడుతున్నారు మరికొందరు. మొత్తానికి ప్రపంచమంతా చెప్పుకునేంత గొప్పగా జరుగుతున్న అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అంబానీ ఇంట్లో పెళ్ళంటే మాటలా? అట్లుంటది అంబానీతోని అన్నట్లుగా సాగింది. అంబానీ ఇంట్లో ఏ వేడుకైనా నీతా అంబానీ ప్రత్యేకంగా పెర్ఫార్మ్ చేస్తుంది. ఇక అనంత్, రాధికల ముందస్తు వివాహ వేడుకల్లో కూడా నీతా అంబానీ సాంప్రదాయ నృత్యంతో అతిథులను ఆకట్టుకుంది. రాధికా మర్చెంట్‌ను అంబానీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ విశ్వాంభరి దేవి స్తోత్రంపై నృత్యం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. తాజాగా 3వ రోజు సంగీత్ వేడుకల్లో ముఖేష్ డాన్ పాత్రలో అలరించాడు. డాన్‌ను పట్టుకోవడం కష్టమే కాదు, అసంభవం కూడా అనే డైలాగ్‌తో ముఖేష్ డాన్ పాత్రలో ఉండగా నీతా అంబానీ వచ్చి ఈ డాన్ పట్టుబడ్డాడు. ముఖేష్ లేట్ అవుతుంది వెళ్దాం పద, మన చిన్నోడు అనంత్ సంగీత్ ఈరోజు అంటూ నీతా అనగానే ముఖేష్ ఎస్ బాస్ అంటూ అనడం ఫుల్ ఎంటర్‌టైన్‌గా సాగింది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.